ఈరోజు సంబంధం కేటీఆర్ గారు జీవో నెంబర్ 111 అతిక్రమించి జన్వాడలో అక్రమంగా ఇంద్రభవనం లాంటి ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు. జన్వాడ గ్రామంలోనే 301, 302, 312, 313 సర్వే నెంబర్లో ఆయన తన ఫ్రెండ్స్ రాజులు కుటుంబ సభ్యుల పేరుతో 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 3 అంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నారు. సమీపంలోని చిన్న సముద్రం చెరువు నుంచి ఫిరంగి కాలువ గండిపేట చెరువులో కలుస్తుంది. ఈ కాలువను పూర్తి చేసి 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించారు. అది మేము పోయి చూసొచ్చినాం. ఈ భూమి సమీపంలో ఉన్న మైపాల్ రెడ్డితో పాటు పలువురిని నార్తింగ్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి బెదిరించి ఆ భూములు అప్పుడు గుంజుకున్నట్టు పేపర్లో టీవీలో వచ్చింది. ఆయన ఏమంటాడు కేటీఆర్, నేను పోయి అప్పుడు మా పీసీ ప్రెసిడెంట్ ఏమో పోయి డ్రోన్తో తీస్తే ఆయన అరెస్ట్ చేసిండు. నేను స్వయంగా కార్లో సెల్ఫ్ డ్రైవింగ్ పోయి చూసి వచ్చిన. 3 అంతస్తుల భవనం కట్టుకుండు. నాకు ఫామ్ హౌస్ లేదు, నా ముత్తిడికున్న ఫామ్ హౌస్ లీజుకు తీసుకొని ఉన్నాను. దాన్ని బఫర్ జోన్ ఫామ్ హౌస్లో ఉంటే నేనే దగ్గరుండి కూల్చివేయిస్తా అంటున్నాను. తప్పుంటే ఫామ్ హౌస్ను కూల్చివేస్తే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. పెద్ద పెద్ద కాంగ్రెస్ నేతలకు ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఆయనకు నాకు లేదు అంటున్నాను. ఆయన చూసి వచ్చినా అప్పుడు నేను పోయినప్పుడు వాళ్ళ వైపు కూడా అక్కడ వర్క్ చేపిస్తున్నది. మీరు వస్తారని మీకు తీసుకుపోయి చూపిస్తాను. నేను పొంగులేటి ఫామ్ హౌస్ ఏపీఎల్ పరిధిలో ఉందంట. అదేందో నాకు తెలియదు. మరి ఎవరైనా మినిస్టర్ ఉండే ఆయన ఉండేదే సిటీలో పొంగులేటి గారు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే రేవంత్ రెడ్డికి ఫామ్ హౌస్ ఉందంట. రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ ఎక్కడ ఉందన్న ఆయన వచ్చి చూపించాలనిపిస్తారు. మీరైతే కేటీఆర్ చూసారు. ఇవన్నీ కాదు, ఫామ్ హౌస్ల గురించి 111 జీవో గురించి చాలామంది ఇప్పుడు గవర్నమెంట్ ఎత్తేస్తుందంటే కట్టుకున్నారు, ఫామ్ హౌస్ కట్టుకున్నారు. అది గ్రౌండ్ ఫ్లోర్స్ పరిమితం, 30% ఏరియా కట్టాలి. కానీ ఈరోజు హైడ్రా అనేది ఒక బఫర్ చెరువులలో కబ్జాలు చేసి లేక్స్ని మాయం చేసి బిల్డింగ్లు కట్టుకుంటే వర్షాలు వస్తే ఆ నీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి హైదరాబాద్లో చిన్న వర్షానికి 2 గంటలు ట్రాఫిక్ జామ్ అవుతుంది. దాని మీద కబ్జాల నుంచి కాపాడాలని గండిపేట అక్రమాల్లో గండిపేట జరిగిన ఏరియాలో కూడా ఎంతోమంది పార్టీలకు అతీతంగా మా పల్లంరాజు గారు బజార్ది కూడా 35-40 కోట్ల రూపాయల బిల్డింగ్లు కొలగొట్టినట్టు పేపర్లు చూసిన నేను. రిసార్ట్స్ ఇవన్నీ ఎక్కడ ఎవరైనా కానీ చిన్న పెద్ద ఏం లేదు. ఇలా 111 జీవో ఇష్యూ కాదు. ఈ హైడ్రా అనేది కబ్జాలు చేసిన దగ్గర ధరణి పేరు మీద చెరువులు మాయం చేసి రేపు అది ప్రూవ్ అయితే ఎంక్వైరీ చేసుకుంటే ఎవరిది ఎంత పెద్దోళ్ళైనా సినిమా యాక్టర్లైనా సరే ఎవరిదైనా సరే చేయాలనే ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు కూడా మంచిగా హర్షిస్తున్నారు. ఎందుకంటే నిజాంపేటలో పోయినసారి చూసినాం, 2 ఏళ్ల కింద చూసినాం. అపార్ట్మెంట్లో 4 అంతస్తుల వరకు నీళ్ళు వచ్చినాయి. వర్షాలు పెద్దగా వస్తాయి. ఎవరైనా చనిపోతే ఎట్లా? దాని మీద హైడ్రా ఫామేజ్, దానికి కేటీఆర్ రియాక్ట్ అయ్యి ఇవన్నీ ఛాలెంజ్లు చేసే అవసరం లేదు. కానీ ఒకటే చెప్తున్నా, కేటీఆర్ రాజీవ్ గాంధీ దేశం కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ఆ కాలంలో సర్పంచ్ల అకౌంట్లో నేరుగా 2-3 లక్షల డబ్బులు వేసాం. ఇప్పటికీ సర్పంచ్లకు 2-3 లక్షలు వేయలేను. 7 లక్షల కోట్లు అప్పించి సర్పంచ్లు అప్లపాలు చేసి ఆత్మహత్య చేసుకుంటాం. ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి 21st సెంచరీ తీసుకెళ్ళి రాజీవ్ గాంధీ ప్రపంచంలో ఒక మేటి నేతగా ఉండి 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించి యువకులే దేశ భవిష్యత్తు నిర్ణయించాలని చెప్పి ఓటు హక్కు కల్పించారు. 50% మహిళలకు రిజర్వేషన్ స్థానిక సంస్థలు తీసుకొస్తే ఇలా అందరు సర్పంచులు, ఎంపీటీలు, జెడ్పీటీసీలు ఇవన్నీ కూడా వేస్తున్నారంటే రాజీవ్ గాంధీ ఐడియా. దేశ భద్రత కోసం, దేశం కోసం మాంసం ముద్దగా మారిపోతే ఆయన విగ్రహం పెడితే నువ్వు
ఎవరు ఉండదు, చెత్త చెదారం ఉండరు మాట్లాడుతున్నావు అంటే నీ చరిత్ర ఏంది? నువ్వు ఎవరెప్పుడా తెలంగాణకు ఒక దెబ్బతిన్నావా? ఏమైనా నీ కుటుంబం ఏమైనా స్వాతంత్ర సమర యోధులు పాల్గొన్నదా?